హలో అండి, దిస్ ఇస్ లావణ్య. సో ఫైనల్గా ఈరోజు అయితే మేము పూజలో కూర్చున్నాము. నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇది నేను ఆల్మోస్ట్ ఒక 4 years నుండి అనుకుంటున్నాను ఇంట్లో పూజ చేయాలి అని. బట్ ఎప్పుడు మాకు ప్రతి ఇయర్ వెనక్కి వెళ్తూ ఉన్నాను, ఎందుకో తెలీదు. బట్ దేవుడి అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది అంటారు కదా. ఈ ఇయర్ వచ్చినట్టుంది మాకు, అందుకే ఈ ఇయర్ పూజ హ్యాపీగా చేసుకోగలిగాము ఇంట్లో. అయితే పంతులు గారు పూజ స్టార్ట్ చేసేసారు. మా అపార్ట్మెంట్ వాళ్ళు, క్లోజ్ ఫ్రెండ్స్, రిలేటివ్స్ని మాత్రమే పిలిచాము. సో వాళ్ళందరూ చక్కగా పూజ చూస్తూ ఉన్నారు. మా పిల్లలు అల్లరి సరిపోయింది వాళ్ళతో, వెనకాల వాళ్ళ గోల అల్లరి అలాగే ఉంది. బట్ మమ్మల్ని అయితే పూజలో ఎక్కడా డిస్టర్బ్ చేయలేదు. అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి పూజ చేసుకోవడం చాలా మంచిదండి. ఇది నేను చాలా సంవత్సరాల నుంచి చాలా మంది చెప్తూ ఉన్నారు, కానీ నాకెందుకో కుదరలేదు. బట్ ఈ ఇయర్ నాకు కుదిరింది కాబట్టి నేను చేసుకోగలుగుతున్నాను. ఎప్పుడైనా మనం ఏదైనా మొక్కుకున్నప్పుడు ఆ మొక్కును త్వరగా తీర్చేయడం బెటర్. నేను అది ఈ మధ్యలో రియలైజ్ అయ్యాను. ఎందుకంటే మనకు బాగా ఏదైనా లో వెళ్తున్నప్పుడే దేవుడు గుర్తొస్తాడు అంటారు కదా, సేమ్ అలాగే అనిపించింది నాకు. అందుకే వెంటనే మేము మొక్కు తీర్చేసుకున్నాం ఇప్పుడు. అండ్ ఇక్కడ నేను ఒకటి చెప్పాలనుకున్నా, నాకు తెలియదు ఇది ఖచ్చితంగా. అబ్బాయిలు అయితే సాష్టాంగ నమస్కారం చేయాలంట, అమ్మాయిలు అయితే మోకాల పైన కూర్చొని స్వామివారికి దండం పెట్టాలి అనేసి ఇక్కడ పంతులు గారు చెప్పారు మాకు. ఇక్కడ మా చెల్లి వాళ్ళ బాబు, మా పూజ మాది, వాడి గోల వాడిది అన్నట్టుంది. ఆ తర్వాత స్వామివారి కథలు 5 కథలు చెప్తారండి. చాలా అంటే దేవుడికి సంబంధించిన విశిష్టత ఏంటి, అసలు ఎందుకు మనం పూజ చేసుకోవాలి, చేసుకుంటే లాభాలు ఏంటి అనే విషయాలు ఇక్కడ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు పూజారి గారు. సో అవి మనం పూజ చేసుకోకపోయినా ఆ కథలు విని అక్కడ దేవుడి దగ్గర ఉన్న ప్రసాదం తీసుకున్నా కూడా మనకు పూజ చేసేంత ఫలితం వస్తుందంట. సో ఎవరైనా పూజ చేసుకోలేకపోతే అట్లీస్ట్ అక్కడ పూజ జరుగుతున్న ప్లేస్కి వెళ్ళి మనం అక్కడ పూజ జరిగేదాకా ఉండి ఆ తర్వాత దేవుడి దగ్గర ప్రసాదం ఏదైతే నైవేద్యం పెడతారో అది తీసుకున్నా సరిపోతుందండి. మనం అక్కడ పూజ చేసేంత ఫలితం వాళ్ళకి వస్తుందంట. ఇక్కడ మాకు ఆ పంతులు గారు అదే చెప్తున్నారు. ఈ సత్యనారాయణ వ్రతం అనేది మనకి 1 monthకి ఒకసారైనా చేసుకోవచ్చంట, లేదంటే ఇయర్లీ ఒకసారైనా ఖచ్చితంగా చేసుకోవడం వల్ల దీనివల్ల ఏంటంటే నవగ్రహ దోషాలు ఏమైనా ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకు, పెళ్లి కాని వాళ్ళకు, సంతానం లేని వాళ్ళకు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఇవన్నీ తొలగిపోతాయి అని చెప్పి పంతులు గారు మాతో చెప్తున్నారు. అండ్ ఆ కథల్లో ఎన్ని ఇంట్రెస్టింగ్ మ్యాటర్స్ చెప్తున్నారంటే వాళ్ళు, అప్పుడు అనిపించింది ప్రతి ఇయర్ పూజ చేసుకుంటే బెటర్ కదా, మనకేమైనా అంటే ఆ కాన్ఫిడెన్స్ పెరుగుతుందన్నమాట. నాకు అనిపించింది చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో అని. ఈసారి మాత్రం అనుకున్నట్టుగా అంటే ఎక్కడ చిన్న చిన్న పొరపాట్లు కూడా జరగలేదు. 100% పూర్తిగా పూజ జరిగింది. నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇందులో 10:30కి అలా పూజ స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ 1:45కి అలా పూజ కంప్లీట్ అయిపోయింది. అందరికీ మంచిగా లంచ్ టైం కల్లా పూజ కంప్లీట్ చేసేసారు పూజారి గారు. ఐఎమ్ సో సారీ, మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతున్నానేమో. ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా బ్యాక్ టు బ్యాక్ ఫంక్షన్లు, ఇలా పూజలు వస్తాయని. నేను స్టార్టింగ్ అయితే ఫస్ట్ థింగ్ ఇలా ఏమంటారు స్పెట్స్కి సంబంధించిన మ్యాటర్స్ గురించే మాట్లాడాలి యూట్యూబ్లో అనేసి అనుకున్నాను. కానీ నాకు కూడా ఒక మెమరీలా ఉండిపోతాయి, ఇవన్నీ నేను కూడా చూపించవచ్చు వీళ్ళందరికీ పూజల గురించి అని నాకు అనిపించి ఇది పెట్టాను. బట్ ఎవరిని ఇందులో ఇబ్బంది పెట్టాలని అయితే నేను చేయలేదండి. లాస్ట్లో ఇంకా పూజ అంతా కంప్లీట్ అవ్వడానికి వస్తుంది కదా, అప్పుడు మనతో హారతి ఇప్పించి ఇలా అందరికీ చూపించమని చెప్పారు. ఇది పూజ ఎండింగ్ అనమాట. మాకు ఎక్కువ హ్యాపీగా ఏమనిపించిందంటే, చాలాసార్లు మనం హైదరాబాద్లో అండ్ సిటీలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా క్యాటరింగ్ ఇచ్చేసి కింద సెల్లార్లో భోజనాలు అవి పెడతా ఉంటాం కదా. బట్ మా పూజలో నాకు స్పెషల్గా అంటే నేను మా హస్బెండ్ ముందే అనుకున్నాను ఇది. అంటే అపార్ట్మెంట్ వాళ్ళని కానీ రిలేటివ్స్ని పిలుస్తాం కదా, వాళ్ళందరినీ మండపం ఎక్కడైతే పూజ జరిగిందో అక్కడే మంచిగా సిట్టింగ్ అవన్నీ చేసి వాళ్ళకి ఏంటి అరిటాకులో భోజనాలు పెట్టాలి సాంప్రదాయంగా అనేసి మేము ముందే అనుకున్నాము. సో దానికి తగ్గట్టుగా ఇక్కడ మేమందరం, మా ఫ్యామిలీ అందరూ బాగా సపోర్ట్ చేశారు. అపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు. సో ఎందుకంటే అంత ప్లేస్ ఏమి ఉండదు కదా ఒకేసారి అందరం భోజనం చేయడానికి ఇంట్లో.
బట్ వాళ్ళందరూ ఒక తర్వాత ఒక 10 మెంబర్స్ తర్వాత ఒక 10 మెంబర్స్ అలా వచ్చి భోజనం చేశారనమాట. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో ఏంటంటే నాకు మా హస్బెండ్కి ఇద్దరం కలిసి కూర్చొని తినేంత టైం ఉండట్లేదు ఇప్పుడు. సో ఇక్కడ ఖచ్చితంగా వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి కూర్చొని తినాలి అని చెప్పారు. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. చాలా ఇయర్స్ తర్వాత అనుకుంటా మళ్ళీ మేము ఇద్దరం కలిసి ఫోన్ చేస్తున్నాం. ఎందుకంటే ఆఫ్టర్ కిడ్స్ మాకు ఇద్దరం ఒకరి తర్వాత ఒకరిని తినడమే తప్ప ఇలా కలిసి కూర్చొని తినే టైమే దొరకలేదు. బట్ ఇక్కడ హ్యాపీగా అనిపించింది. అండ్ లాస్ట్లో కొన్ని పిక్స్ దిగుతాం కదా, స్టార్టింగ్లో అయితే మాకు అంత టైం లేకుండే, లాస్ట్లో కొన్ని ఫొటోస్ అవి దిగాము. ఇక్కడ యాడ్ చేస్తున్నాం. మా అపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు. సో వాళ్ళందరినీ చూస్తుంటే హ్యాపీగా అనిపించింది. అందుకే లాస్ట్లో ఈ పిక్స్ అన్నీ యాడ్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఎవరికైనా మంచిగా అనిపిస్తే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.